10:06 a.m. 18th January 2025 Saturday morning. This is Brother Rajababu Mosuginti, founder God servant of Vesrakthme Jayam Ministries. Mobile number 9292201542, 9966327361, 6281317132. Our address 1-7 First Ward near Maijargunta, Agatipalum, Gram Panchayati, Agar Post, Palpur Mandal, West Godavari District, Andhra Pradesh, South India. ఈ వీడియో క్లిప్ ద్వారా ఈ ఉదయకాలంలో మన తెలుగు క్రిస్టియన్స్కి, మన చర్చెస్కి వెళ్తున్న క్రిస్టియన్స్ అందరికీ, క్రిస్టియన్ మైనారిటీస్కి అందరికీ, అలాగే అదర్ మైనారిటీస్కి, సో భారతదేశంలో ఉన్న ఇండియన్ క్రిస్టియన్స్ అందరికీ, SC/STస్లో ఉన్న క్రిస్టియన్స్ అందరికీ, సో ఓవరాల్గా ఇండియన్ మైనారిటీస్ అందరికీ ఈ వీడియో క్లిప్ ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఈ మైనారిటీస్ని దళితులు అంటున్నారు. బీసీలు, ఫార్వర్డ్ క్యాస్ట్, అదర్ క్యాస్ట్ వాళ్ళు SC/ST మైనారిటీస్ని దళితులు అంటున్నారు. దళితులు కాదు, ధనవంతులు అని ప్రూవ్ చేయాలంటే వాళ్ళను మించి ధనం కలిగి ఉండాలి. దానికి సింపుల్ చిట్కా ఏంటంటే, ఒకప్పుడు భారతదేశం కూడా అడుక్కునే దేశమే. బ్రిటిష్ వారు వాళ్ళకు పందులకి వేసిన పందులు కూడా తినని బియ్యం మనకి భారతదేశానికి పంపించేవారంట. ఆహార పదార్థాలు అక్కడి నుంచి అట్లాంటివి బియ్యం కానీ ఏమేమి ఆహార పదార్థాలు వాళ్ళకు ఉపయోగపడవో అవి ఎలా షిప్లో పడేసి లేదా బోట్స్లో పడేసేప్పుడు ఇండియాకు పంపించేవారంట. అప్పుడు అనేవారంట, ఇండియన్ పిగ్స్కి పడేద్దాం, ఇవి ఇక్కడ వేస్ట్, పందులు కూడా తినలేదు అనేవారంట. అంటే ఏంటి, భారతదేశం అంతా అడుక్కునే దేశం ఒకప్పుడు. ఇప్పుడు జనరేషన్లో వీళ్ళకి తెలియదు. మరి ఈవెన్ నాకు కూడా తెలియదు. బ్రిటిషర్లు పరిపాలన చేసే సమయంలో మరి మేము కూడా పరిపాలన అయిన తర్వాత వాళ్ళ హిస్టరీ తెలుసు, కానీ వాళ్ళ గురించి మాకు తెలియదు. సో మా పూర్వీకులు చెప్పింది ఏంటంటే, కొంచెం మట్టి పాత్రలో రైసు, వరి పండించుకుని వాటిని వడ్లు దంచుకుని వాటిని గంజి కాసుకుని గంజి అమృతంలా తాగేవారంట. సో ఆ రోజుల్లో మరి కూరలు అవి అంటే ఇంకా ఈ ఆకులు అలవలు అలాగా కోళ్ళు కోసుకొని అలా. ఈ నాటుకోడి అనేది ఉన్నది చూసారా, నాటుకోడి, మేక, గొర్రెలు, ఇవి లైవ్ స్టాక్స్. అప్పట్లో పెద్ద భూమికి అంత విలువ లేదు అప్పుడు. ఇప్పుడు భూమికి విలువ పెరిగింది, ఎందుకు, జనసాంద్రత పెరిగిపోయింది కనుక. అప్పుడు లైవ్ స్టాక్కి వాల్యూ ఉండేది. లైవ్ స్టాక్స్, ఇప్పుడు మనం లైవ్ స్టాక్స్ని ఆధారం చేసుకుని బాగా అభివృద్ధి రిచ్ కావాలంటే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఇదివరకు ఒక వీడియో చేశాను ఇలాగనే, నాటుకోళ్ళు పెంచుకోండి క్రిస్టియన్స్ అందరూ, మైనారిటీస్. సో నాటుకోళ్ళు మీరు తినగా మిగిలిన అమ్ముకోండి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అందులో ఏంటంటే, నాటుకోళ్ళు అందులో పెట్టుబడి ఉంది, కొంత పెట్టుబడి ఉంది నాటుకోళ్ళకి. ఎలాగా, దానా, వాటికి పెట్టే దానా, అంత కాస్ట్లీ దానా పెట్టకండి. ఎందుకు పెడతారు మీరు? అవి న్యాచురల్గా మీ తోటల్లోనూ, మీ ఇంటి ముందు ఆ గార్డెన్లోనూ, మీ ఓపెన్ ప్లేస్లోను, మీ ఇంటి ముందున్న ఓపెన్ ప్లేస్లోను, మీ కాంపౌండ్లోను చాలా రకాల పురుగులన్నీ పాకుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. కోడికి తెలిసి ఏ పురుగుని తినాలో.
అన్నిటిని తింటూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా నాటుకోళ్ళు మీ కాంపౌండ్లో 2 కోళ్ళే పెరుగుతాయంటే 2 కోళ్ళే పెంచుకోండి, 10 కోళ్ళు పెరుగుతాయంటే 10 కోళ్ళు పెంచుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలా ప్రయత్నమే చేయకపోతే ఏమి మనకి సక్సెస్ వస్తుంది. అందుకే ప్రయత్నం చేయండి, నాటుకోళ్ళు పెంచడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. నేను కూడా ఇప్పుడు 2 కోళ్ళు పెడదామని అనుకుంటున్నాను. నేను సింగిల్ పర్సన్ని, వాళ్ళకి నీళ్ళు వేసి దిక్కుండదు అనమాట, మళ్ళీ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేవారు. అందు గురించి మళ్ళీ వచ్చే లోపల అవి ఆహారం లేక ఎండిపోయి చచ్చిపోయి రాబోయేది సమ్మర్ సీజను ఇవన్నీ ఆలోచించి నేను పెట్టట్లేదు. ఒకసారి కోళ్ళు పెంచాను, పెంచితే యాక్సిడెంట్ అయింది. వాటికి ఇంకా మేత వేసి పట్టించుకునే దిక్కు లేదు, నేను హాస్పిటల్లో ఉండాలి. ఇక నేను బాబు అని బతిమాలుకుని ఎవరికో అవి చచ్చిపోతాయి ఇంట్లో ఉంటాను, మాకు కనీసం నువ్వు తీసుకెళ్ళి వాటిని ఇష్టం పెంచుకుంటావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. సో నా ఇంట్లో చచ్చిపోతే పడేసే కంటే అవి బతుకుండగా నీకు ఇస్తే తర్వాత నీ ఇష్టం, వాటి దయ, నీ దయ వాటి ప్రాప్తి అని చెప్పి ఇచ్చేసాను. తర్వాత అతను ఏదో కొంత అమౌంట్ ఇచ్చాడులేండి, ఎంతో 500 అటు ఇటు తిప్పి ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టున్నాడు. సో అవి సుమారుగా అప్పటికి ఎస్టిమేషన్ 8,000 రూపాయలు కోళ్ళు అయ్యి పెంచాను. పిల్లల్ని చిన్న పిల్లలు ఉంటాయి చూసారా, మన అరిచే గుప్పుట్లో కోడిపిల్ల ఉంటుంది చూసారా, కోడిపిల్లని మనం గుప్పుట మూస్తే కోడిపిల్ల గుప్పుట్లో ఉంటుంది చూడండి, ఆ సైజు. అంటే 3 days కోడిపిల్లని నేను కొని, అదే 1 week కోడిపిల్లని నేను కొని దాన్ని బల్బులు పెట్టి వేడిచ్చి దానికి చక్కగా పెంచి, సో దానికి నాకు ఖర్చు అయింది. దానికి వచ్చి నేను లెక్కేసుకోలేదు. సో ఆ విధంగా కోళ్ళు పెంచుకోవడం ద్వారా మనకి సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు ఈ నాటుకోళ్ళు నేను ఇంతకుముందు చేసిన వీడియో ప్రకారం ప్రతి చోట నాటుకోళ్ళు పెంచుతున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎవెంజలిస్ట్గా నేను కొన్ని ప్లేసులకు వెళ్తున్నప్పుడు వాళ్ళ కాంపౌండ్లో నాటుకోళ్ళు కనపడుతున్నాయి, మాట్లాడుతున్నాను వాళ్ళతోటి ఎలా పెంచాలి ఏంటి ఏ విధంగా. సో వాళ్ళకి బూస్ట్గా ఎంకరేజ్మెంట్గా అది మంచిగా పెంచండి ఇలాగా. సో టాటా బిర్లాలు సరిపోరు వీళ్ళు ఇన్కమ్ ముందు అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను. అది వాస్తవమే, టాటా బిర్లాలు సరిపోరండి నాటుకోడి బిజినెస్ ముందు. లక్షల రూపాయలు విలువైన బిజినెస్ అది నాటుకోడి బిజినెస్. అమెరికా నుంచి ఇంజనీర్స్ అమెరికా వెళ్ళి అమెరికాలో జాబ్ చేస్తున్న ఇంజనీర్స్ మరి వాళ్ళు ఏం కారణాల వల్ల రిజైన్ చేసి బ్యాక్ వస్తున్నారు ఇండియాకి వచ్చిన తర్వాత నాటుకోడి బిజినెస్. తెలంగాణలో చూడండి మీరు, నాటుకోడి బిజినెస్ విపరీతమైన ఎస్టేట్స్. సో ఈ నాటుకోళ్ళలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పుంజుకోళ్ళు ఉన్నాయి చూసారా, అవి జాతైన పుంజులు అనుకోండి. ఈ మొన్నే ముగిసిన సంక్రాంతి సంబరాలు చూసారా, ఎన్ని కార్లు, ఏ రోడ్డు చూసినా ఎన్ని కార్లు. మామూలుగా జనరల్ టైంలో అన్ని కార్లు కనపడవు, ఎన్ని కార్లు విసిగైతే రాలని జనాలు. ఎక్కడ పడితే అక్కడ కోడి పందాలు, అబ్బాబ్బా ఆ పందాలు కూడా అబ్బాబాబా ఎన్ని కార్లు. ట్రాఫిక్ కూడా పెద్ద హైవేలు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి ఆ పందాలు కూడా. నేను ఎక్కడ చూశాను, మాకు దగ్గరలోనూ ఇటు చించినాడు దగ్గర కలగంపూడి ఆ ఏరియాలో అక్కడ. ఇక జోలపాలెం అంటే భీమవరం చెప్పనసలు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతుందంట. ఇవన్నీ మనకి ఎందుకులేండి. ఇప్పుడు ఈ నాటుకోళ్ళు పెంచుకునే వారందరూ జాతైన పుంజుల్ని మీరు దాన్ని మా దగ్గర పుంజులు ఉన్నాయి కొనుక్కోండి అని ఏం చెప్పనసలేదు. దానిలో ఎక్కడెక్కడ కోళ్ళు ఉన్నాయి, ఆ పుంజులు ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నీ చూసుకుని జాతీయ పుంజులు అయితే వాళ్ళు ఎంతగా నచ్చిందంటే ఎంతకైనా కొనేస్తారు. సో ఎంతకైనా జాతీయ పుంజులను కొనుక్కుని వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది 19 రాయలకి ఎక్కడెక్కడ ఉన్నాయి. కానీ ఆ పుంజులు జాతీయ పుంజులు ఎత్తుకుపోతారు కూడా, అట్లా జాగ్రత్త భద్రంగా కాపాడుకోవాలి మీరు. నెక్స్ట్ సరే మిగతా పుంజులు కొనట్లేదు అనుకుంటే మీరు తింటారు, కోసుకుని తింటారు. వారానికో కోడి దిగుతుంది కదా ఇంట్లోనూ, వారానికో కోడి. ఇది మీరు తక్కువగా కోడిని కోసుకుంటున్నారంటే
ఇంకెక్కువ ఉంటే వారానికి 2 కోళ్ళు కోసుకుంటారు. ఎగ్ తిక్కలుగా తినొచ్చు. సో మీరు తినగా ఇంకా కోళ్ళు మిగిలిపోతున్నాయంటే ఏం చేయాలి అప్పుడు? అందరూ కోళ్ళు పెంచేస్తున్నారు కదా, నాటుకోళ్ళు కొనేవాళ్ళు ఎవరు? అందరూ ఎవరికాళ్ళకే కోళ్ళు ఉంటున్నాయి కదా అంటే ఇంకొక మెథడ్ ఉంది. తినగా మిగిలిన కోళ్ళని, ముఖ్యంగా పుంజుల్ని ఎవరు పందెం వాళ్ళు కూడా కొనరు, ఆ పుంజుల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు ఆ పుంజుల్ని ఏం చేయాలంటే నాటుకోడి ఆవకాయ మీకు సరైన విధంగా పట్టే విధంగా 1 year వరకు గ్యారంటీగా ఉంటుందంట నాటుకోడి ఆవకాయ. సో నాటుకోడి ఆవకాయని మీరు పట్టే విధంగా ప్రొఫెషనల్గా చాలా సక్సెస్ఫుల్గా సిస్టమేటిక్గా పడితే మార్కెట్ రేటు కేజీ 600-800 ఉంది. 1 కేజీ నాటుకోడి ఆవకాయ 600 అనుకుంటా. సో అందరూ ఆవకాయ పడితే నాటుకోడి ఆవకాయ అప్పుడు రేటు కొంచెం తగ్గుతుంది అనుకుందాం. 500కి వచ్చింది అనుకుందాం. మరి 500 కూడా బెటరే కదా కేజీ. ఒక్కొక్క కోడి 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది. సో 3 కేజీలు అంటే 3×5 1500. సో మీరు ఈ ఆవకాయ పట్టేటప్పుడు ఇంకా మసాలాలు అవి వేస్తారు కదా, అది కూడా 1 కేజీ వస్తుంది. 3 కేజీలకి 3 కేజీలు ఆవకాయ పడితే అది కూడా 1 కేజీ వస్తుంది. మసాలాలు అవి కలిపి ఆడ 4 కేజీలు అవుతుంది. సో ఒక నాటుకోడి మీకు ఆవకాయ రూపంలో ఒక 2000 రూపాయలు తక్కువలో తక్కువ ఉంటే. పబ్లిక్ నాటుకోడి ఆవకాయని తినడం అలవాటు చేసుకున్నారనుకోండి, మార్కెట్కి వెళ్ళి చికెన్లు మటన్లు కొనుక్కోవడం ఉండదు. నాటుకోడి ఆవకాయ, ఈవెన్ మటన్ ఆవకాయ కూడా దొరికిపోతుంది మార్కెట్లో, నేను చూశాను ఆన్లైన్లో. సో మీరు ఆవకాయని సిస్టమేటిక్గా మార్కెట్ చేయగలిగే విధంగా పట్టగలిగితే మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న నాటుకోళ్ళన్నింటిని కొనేసి మీరు ఆవకాయ పెట్టేసి మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని మీ యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే మీ ఓన్ వెబ్సైట్లోనో సో వాటిని అన్నిటిని అప్లోడ్ చేసేసి మీ సర్కిల్లోనూ మీ ఫ్రెండ్స్లోనూ వాటిని పాపులర్ చేశారంటే బోల్డ్ మంది ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే ఈ విలేజ్లోనే మాత్రమే అది వీలు పడుతుంది అది నాటుకోళ్ళు అనేది. మరి ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటున్నారు కదా, పట్టణాల వాళ్ళకి నాటుకోడి మాంసం కావాలనుకోండి, నాటుకోడి ఆవకాయ కొనుక్కుంటారు. సో ఒక ఆవకాయ కొనుక్కోవడానికి పెద్ద పెద్ద మంచి శాలరీలు సంపాదించుకుంటున్న వాళ్ళు ఒక నాటుకోడి ఆవకాయ కొనుక్కొని కొంచెం పప్పు కుక్కర్లో పెట్టుకుంటే, పప్పు రైస్ కలిపి ఒక కుక్కర్లో పెట్టుకుంటే 2 ఉడికిపోతే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల నాటుకోడి ఆవకాయ ఎలానో ఉంది, పెరుగు ప్యాకెట్లు ఉంటాయి, సింపుల్ ఓ పూట వెళ్ళిపోతుంది. బోర్ కొట్టినోడు బయటకు వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటారు, లేదంటే వేరే విధంగా. సో మొత్తం మీద ఈ నాటుకోడి ఆవకాయని చాలా విరివిగా వాడతారు నాన్ వెజ్ ప్రియులు, చికెన్ ప్రియులు. కనుక నాటుకోడి ఆవకాయని మీరు పట్టుకుని మీకోసమైనా నిల్వ ఉంచుకోవచ్చు, లేదా మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేదా కొంతమంది మార్కెటింగ్ చేస్తారు. ఇలాగ ఆవకాయలను కనుక ఎవరన్నా మంచిగా టేస్టీగా డెలిషియస్గా పట్టగలుగుతున్నారంటే ఎక్కడెక్కడ పట్టగలుగుతున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని అవి పికప్ చేసుకుని వాళ్ళే పేమెంట్ ఇచ్చి ఆవకాయని చేయించుకుని పట్టుకెళ్ళడం అలా జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళు మీకు కాంటాక్ట్లోకి వచ్చారనుకోండి మరీ మంచిది, వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు పచ్చడి పట్టడానికి. కోళ్ళు మీవే ఉంటాయి, లేదంటే మీ పక్కోళ్ళు మీ విలేజ్లోనే అందరు కోళ్ళు వాళ్ళ కోసం మీరు కొనేసి, వాళ్ళు డబ్బులు ఎలాగ ఇస్తారు కదా కొనేసి, సో వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కోళ్ళు కొనేసి మీరు ఆవకాయ పట్టయితే మిగతా బ్యాలెన్స్ పేమెంట్ మీకు చేతికి ఇచ్చేసి పట్టుకుని వెళ్ళిపోతారు. ఐడియా ఎలాగ ఉంది? సో నాటుకోడి ఆవకాయ. అలాగనే నాటుకోడి బిర్యానీ కూడా పాపులర్ చేయొచ్చు. మీరు ఇప్పుడు మంచి స్టీల్ జార్స్ వస్తున్నాయి, దాన్ని ఏమంటారు హాట్ ప్యాక్స్. అందులో మీరు ఒక 10 మందికి సరిపడగా బిర్యానీ వండేయగలిగితే 10 బిర్యానీ ప్యాకెట్లు 10-20 బిర్యానీ ప్యాకెట్లు పడుతుంది ఒక హాట్ ప్యాక్. ఇది వండేసి ఒక 10 ప్యాకెట్లు ఏమో రెడీగా పెట్టుకుని మిగతాది 10 ఫ్రెష్గా పెట్టుకుంటే
మీరు ఈవినింగ్ టైము మీ ఇంటికి దగ్గరలో హైవే ఉంటుంది చూసారా, స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ, ఆ దగ్గరలో ఒక చిన్న టేబుల్, పోర్టబుల్ టేబుల్ వేసుకుని, పోర్టబుల్ కుర్చీలు 2 వేసుకుని, ఈ బిర్యానీ హాట్ పాట్లో ఉన్న బిర్యానీని ఆల్రెడీ మీరు ఒక 10 ప్యాకులు బిర్యానీ ప్యాకులు చేసుకుని రెడీగా పాలిథిన్ కవర్లో పెట్టుకున్న వాటిని ఆ టేబుల్ మీద పెట్టుకుని కూర్చోండి. అలాగే వెళ్తున్న 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ట్రక్కులు కానీ, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ బిర్యానీ లభించును, నాటుకోడి బిర్యానీ దొరుకును అని ఒక ప్లకార్డ్ పెట్టండి అక్కడ మీరు సింపుల్గా. చిన్నపిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి చిన్న ప్లేట్లో వాళ్ళకి బిర్యానీ వేసి తినిపిస్తూ ఉండండి. వాళ్ళు తింటున్నారు చూసి ఏంది ఇక్కడ ఏదో పిల్లలు తింటున్నారు అని చెప్పి క్యూరియాసిటీగా చూసి వాళ్ళు ఇక్కడ బిర్యానీ ప్లకార్డ్ చూపిస్తున్నారు, బిర్యానీ అమ్మబడును లేదా లభించును అండ్ ప్లకార్డ్ చూపిస్తున్నారు, నాటుకోడి బిర్యానీ ప్రియులు చాలామంది ఉంటారు, ట్రక్ డ్రైవర్స్. అటువంటి వాళ్ళు కొనుక్కుని పట్టుకుని వెళ్ళిపోతారు. మీ రేటు మీ ఓన్గా మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడన్నా తటస్థించి మీకు ఇన్స్పెక్ట్ చేశారనుకోండి, వాళ్ళ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉండాలి. అది లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్స్ అవి వాడేస్తున్నారు అనుకోండి వేరుగాను కమర్షియల్గా, వాళ్ళు పట్టుకుంటే మాత్రం చాలా టూ మచ్ ఫైన్ పడుతుంది, జాగ్రత్త. ఈ నాటుకోడి ఆవకాయ కూడా దానికి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే మీరు ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని మీ బ్రాండ్ని మార్కెటింగ్ చేసుకున్నారు కనుక. అదే వేరే వాళ్ళు ఎవరో మార్కెటింగ్ చేసుకుంటారు అనుకోండి, వాళ్ళు చూసుకుంటారు మీకు కాంట్రాక్ట్, మీరు ఆవకాయ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేయడం అంతే, ఆ విధంగా. సో నాటుకోడి వల్ల అలానే నాటుకోడి పెట్టలో ఒక 4-5 సీజన్స్ అంటే 4-5 జనరేషన్స్ గుడ్లు పెట్టేసినాయి అనుకోండి, నాటుకోడి 6 నెలలకోసారి 3 నెలలకోసారి గుడ్లు పెడుతుంది అనుకుంటా. సో ఒక 2 సంవత్సరాలు నాటుకోడి గుడ్డు పెట్టేసింది అనుకోండి, 3వ సంవత్సరం అది గుడ్డు పెట్టినా దాని గుడ్లు సరైన పిల్లలు చేయకపోవచ్చు, గుడ్లు అల్లిపోతూ ఉండొచ్చు. అటువంటిప్పుడు ఆ కోడిని మీట్ కోసం వాడేయాలి. దాని లైఫ్ అయిపోయింది, ఇంకా దాని గుడ్లు ఇంకా పనికిరావు, రీప్రొడక్షన్ పనికిరావు కనుక దాన్ని మీట్ కోసం వాడేసేయాలి. అటువంటి ముదర పెట్టల్లో కోడి పెట్టలని బిర్యానీ చేసుకోవచ్చు, ఆవకాయ పచ్చడి కూడా పట్టుకోవచ్చు. సో ఈ విధంగా నాటుకోడి ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్, కనబడని ఇన్కమ్, అదే బిజినెస్గా కనుక చేసుకుంటే లక్షల్లో మీకు ఆదాయాన్ని చూపించే బిజినెస్ అది. సో అందరూ పొలవమంటే అందరూ చేస్తే మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటుంది కనుక సో ప్రత్యామ్నాయం ఏంటంటే నాటుకోడి బిర్యానీ, నాటుకోడి ఆవకాయ, ఇంకా నాటుకోడి ద్వారా ఏమేమి చేయగలరో, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోగలరో కాదు, న్యూ ఐడియాలన్నీ, కొత్త ఐడియాలన్నీ మీరు కనిపెడుతూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ముందుకి వెళ్ళాలని పర్టికులర్గా క్రైస్తవులు, ఎందుకంటే అణిచివేశారు, మనకి ఇన్కమ్ లేదు, అణిచివేశారు. ఇప్పుడు ప్రెజుడిస్, పక్షపాతం చూపిస్తున్నారు బీసీలు, ఓసీఆర్ ఎఫ్సి పక్షపాతం చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు హిందువులు కాదు, ఈ బీజేపీ రూలింగ్ వల్ల హిందువులు కానటువంటి వారిని అందరినీ ఇండైరెక్ట్గా హారాస్మెంట్కి గురి చేస్తున్నారు. సో దాని నుంచి తప్పించుకోవాలంటే కొన్ని మార్గాలు ఎలా వెతుక్కోవాలి, తప్పదు. సో ఫ్యూచర్లో ఏమున్నది, కూరలో ఇవన్నీ అంత సీనే ఉండదు ఫుడ్కి, ఎందుకంటే అన్నీ ఆహార వస్తువులు బాగా ఖరీదు పెరిగిపోతాయి. రైస్ ఇప్పుడు మామూలుగా నార్మల్ కోర్స్ తిన్నంత రైస్ కూడా తినలేము అప్పుడు, ఎందుకంటే రైస్ కొనుక్కుని అంత కాస్ట్లీ రైస్ కొనుక్కుని తినలేక తక్కువ రేటువి అప్పుడు దొరక్క ఉన్న రైస్ని ఒక పూటలో తినే రైస్ని 2 పూటల్లో అది సగం తీసుకొని తినవలసిన పరిస్థితులు ముందు ఉన్నాయి, గొడ్డు కాలం ఉంది. అందు గురించి మాలాంటి వాళ్ళ ద్వారా యేసు ప్రభు మీకు ఈ మెలకువలు చెప్పిస్తున్నారు అనుకోండి. సో ఈ విధంగా నాటుకోడి ద్వారా
ఆర్థికంగా మీకు మీరు సపోర్ట్ చేసుకుంటూ దాని నుంచి ఆదాయం కూడా సంపాదించుకునే మార్గాల్ని ఫైండ్ అవుట్ చేయండి. అలానే మీరు ఎలాగా నాటుకోడి పెంచుతున్నారు కాబట్టి మీకు ఒక తోట ఉన్నదనుకోండి, మీ ఓన్ తోట, లేదా మీరు తోటలో ఒక కౌలు రైతు అనుకోండి, ఓ 4-5 మేకలను కూడా, 4-5 మేకలను వాటితో పాటు 4-5 గొర్రెలను కూడా పెట్టుకోండి. మంచి లాభదాయకంగా ఉంటుంది. సో గొర్రెలు మనకు ఓపెన్ ప్లాట్లు కొన్ని ఉంటాయి మన ఇంటికి దగ్గరలోను దూరంలోను, మనకు తెలిసిన ప్లేసుల్లోను. అక్కడ గొర్రెలు మేకలు షెడ్ వేసి అందులో పెడితే వాటికి అప్పుడప్పుడు ఏదో అవి ఏమైనా తింటాయి కదా, రొట్ట చెట్లు. ఆ రొట్ట ఎక్కడెక్కడ దొరుకుతుంది అది కట్ చేసి వాటిలో ముందు పడైతే తగిలిస్తే వేలాడు కడితే అవి తింటూ ఉంటాయి. సో నాటుకోడి అదే గొర్రెలు మేకలు ఖచ్చితంగా సేల్ అవుతాయి, ఈవేళ కాకపోయినా రేపైనా. దానికి ఏమి అయ్యో ఇది మార్కెట్ అవ్వట్లేదు, ఎవరు కొనట్లేదు అని ఏం బాధ ఉండదు. కనుక ఇందులో మీరు బాగా పురోగమించాలని, కానీ ఏది చేసినా సరే ప్రార్థనాపూర్వకంగా చేయండి. మీరు ఏం చేసినా ప్రార్థనాపూర్వకంగా చేయండి. ప్రభు కనికరము, ప్రభు దయ, ప్రభు కృప లేకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే. ఏమంటారు? యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కాపుగారి ప్రయాస వ్యర్థమని బైబిల్లో ఉన్నది. కరెక్టేనా? అలానే యెహోవా మనం చేసే పని మీద కృప చూపకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమే. సో బూడిదలో పోసిన పన్నీర్లా ఉంటుంది. అందు గురించి ప్రభు దయతోటి చేయండి, పనులన్నీ ప్రేయర్ఫుల్గా చేయండి. సో ఈ వీడియోని నేను మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి RAJABABU స్పేస్ మోసగంటి MOSUGANTI అందులో వేస్తాను. ఓపికగా ఇది చూడండి, వినండి, నా మాటలు వాయిస్ అంతా వినండి. మీకు ఇందులో నేను చెప్పిన టాపిక్లో ఏమన్నా కొన్ని పాయింట్లు మీకు ఉపయోగపడుతున్నాయంటే వాటిని మీరు హైలైట్ చేసుకోండి. అంటే ఎక్కడో చిన్న పేపర్ మీద రాసుకోండి. గుర్తుంచుకోగలరంటే మైండ్లో మీరు గుర్తుంచుకోగలరంటే వెల్ అండ్ గుడ్, లేదంటే చిన్న పేపర్లో రాసుకోండి. నా సలహాలు మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే జస్ట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో ప్రకారంగా మీరు గుడ్గా ఫాలో అయిపోకుండా ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. మీకు ఇదేదో ప్రొసీజర్ ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పేసాడు అతను, వీడియో ఫాలో అయ్యాం మేము ఎంత నష్టపోయామంటే మేము అటువంటి క్లెయిమ్స్ చేస్తే, పొరపాటున అటువంటి క్లెయిమ్స్ కనుక రైజ్ అయినాయి అంటే వాళ్ళ మీద కేసు పెడతాను నేను. మామూలుగా ఉండదు సీన్. ఏదో సరదా కోసం జనరల్గా అందరూ మైనారిటీస్ ఇలాగ అణచివేతకు గురవుతున్నారు, వీళ్ళు డెవలప్ కావాలనే ఒక క్యూరియాసిటీ తోటి, ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వీడియో చేస్తున్నప్పుడు మా మీద క్లెయిమ్స్ వచ్చినాయి అనుకో చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. డిఫమేషన్ షూట్ వేస్తాం, మామూలుగా ఉండదు సీన్ సితార అయిపోద్ది. అర్థమైందా? అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉన్నారు కనుక నేను చెప్తున్నాను. మనం ఏ పని మంచి పని చేసినా మన గుద్దకి తాటగులు కట్టి టప కొట్టేవాళ్ళు ఉంటారు. అదనమాట. అందు గురించి అటువంటి వాళ్ళకి ఇది వార్నింగ్గా ఉంటుంది. అదర్వైజ్ అందరూ జనరల్గా ఒక వీడియో చేసేవాళ్ళే, మనకేదో అతను ఏదో సరదాగా చేసుకునేవాళ్ళే అని లైట్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఈ వీడియోని నా మొబైల్లో ఉండగా నేను యూట్యూబ్లో వేయకముందే హ్యాక్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అటువంటి అమ్మోరుగాళ్ళకి ఇచ్చిన నేను మెసేజ్ ఏంటంటే, అటువంటి ఏదో పనులు చేయకుండా మీకు కావాలంటే నా వీడియో యూట్యూబ్లో వస్తుంది, వేస్తాను, పబ్లిష్ చేస్తాను, యూట్యూబ్లో వస్తుంది, ఫ్రీగానే ఇస్తున్నాను పబ్లిక్కి యాక్సెస్. అది వచ్చినప్పుడు మీరు వినండి, నా ఐడియాలు తీసుకోండి, మీకు మీ ఓన్గా వీడియోలు చేసుకోండి. నేను ఇచ్చిన ఐడియాలనే మీ ఓన్గా మీ వాయిస్ తోటి వీడియోలు చేసుకుని సర్క్యులేట్ చేసుకోండి. ఎందుకు మరి నా మీద వీడియో మీద పడి ఎడతారు? నాకు యూట్యూబ్లో నాకు వ్యూస్ రావట్లేదు మీ వల్ల. అటువంటి ఏదో పనులు చేయకండి. అటువంటి ఏదో పనులు చేస్తే వల్ల మీరు మాత్రమే శాపగ్రస్తులు కాకుండా మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. సో అటువంటి ఏదో పనులు చేయకండి. దేవుని ఉగ్రతకు గురి కావద్దు. నన్ను బాధించి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బాధించే వాళ్ళకి డెత్తే, ఇంకేం లేదు, మామూలుగా ఉండదు సీన్. సో మా ఛానల్ రాజబాబు మోసగంటి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి.
ఇంకో చూసేటప్పుడు మా పక్కన మా ఆంటీ చేతపడి చేసింది నాకు. దగ్గు భరించలేని దగ్గు, పొడి దగ్గు వచ్చింది చూసారా, పొడి దగ్గు వస్తుందంటే చేతపడేది మూల కారణం. ఓకే, సో థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ వన్స్ అగైన్ 9292201542, 9966327361, 6281317132.